చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ 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 ఆ కుర్చీని మార్చబెట్టి గుంటూర్రా గుంటూరు అంటే ఇలానే ఉంటది. ఏమి వెల్కము, ఏమి ఎనర్జీ, ఏమి ప్రేమ, ఎంత అరుపులు. మా ఈటీవీ మీద, మా ఆడవాళ్ళ మీ జోర్ల మీద ఇంత ప్రేమ అభిమానం చూపిస్తున్న గుంటూరు మహిళలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఇంకా ఇంకా ఈ ప్రేమ, ఈ అభిమానం తగ్గదమ్మా. ఆకాశానికి రాజు ఆ రవిచంద్రుడు, భూలోకానికి యువరాజు మా రవిచంద్రుడు. మిర్చి లాంటి రవి గారికి గుంటూరు నుంచి మా ప్రేమతో మిర్చి అండ్ గోంగూర. గోంగూర మిర్చితో పాటు బొకే ప్రపంచంలో ఎవరికన్నా ఈ థాట్ వచ్చిందా? గుంటూరు వారికే సొంతం, స్పెషల్లో గుంటూరు ఆడవాళ్ళకే సొంతం ఈ టాలెంట్. మరి ఈ మిర్చి లాంటి కుర్రాడికి ఈ స్వీట్ సిస్టర్స్ తరపున స్పెషల్ గిఫ్ట్ ఫర్ ద స్పెషల్ పర్సన్. వావ్, వెరీ స్వీట్. గుంటూరులో ఫేమస్ అయిన గోంగూర, మిర్చి అండ్ కాటన్ సీడ్స్ వచ్చాయి. వెరీ ఇంకొకటి ఉందండి, ఇంకోటి లోపల మిర్చి సీడ్స్ ఇవి. ఫస్ట్ రాగానే ఒక క్రేజీ క్వశ్చన్ అని అడుగుతా, దాని తర్వాత క్రేజీ ఆన్సర్లు వస్తాయి, నవ్వుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం మీ ప్రేమతో, మీ ఆప్యాయతో ఇట్లా తాళ్లతో కట్టేశారు నన్ను. గుంటూరులో ఇటు నలుగురు బ్యూటీస్ రెడీగా ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఈ బ్యూటీస్ మీకు అనిపిస్తుంది, అరే టీవీలో కొంచెం దగ్గర వస్తే ఇంకా బాగా చూసుకుంటాం కదా అందమైన లేడీస్ ని అని అనుకుంటారు కదా. మీ వరకే పంపిస్తున్నా. ఏరా మ్యూజిక్. కుర్చీని మార్చబెట్టి आप बॉम्बे हीरोइन है? नहीं. సినిమాలు ఎవరైనా వేరే వాళ్ళకి ఇచ్చి మీరు ఇక్కడికి వచ్చారా? ఏం పేరు మీ పేరు? ప్రీతి. మీ ఆయన ఎప్పుడన్నా ఇలా చూసి మిమ్మల్ని నీ కళ్ళు తలకెక్కినాయా అన్నాడా? లేదండి. అద్దాల పైన చూసి కూడా లేదా? అమ్మా మీ పేరు? అందరికి చేతిలో ఉంటాయి రేఖలు. నా పేరు ధనరేఖ. ధనరేఖ. ధనరేఖ ఉన్నదంటే మెడ మీద నగలు. నా పేరు మణి. మణి. అందరి దగ్గర ఉంటుంది మణి. అవును. నువ్వు బాగా సంపాదిస్తున్నావు మణి. చెప్పి ఇట్లా గట్టి చెప్పు. ఇన్కమ్ ట్యాక్స్ మా ఇంటికి వచ్చే వరకు చెప్తాను. ఏముండు నువ్వు మొత్తం నాశనం పట్టించు. నువ్వు బాగా సంపాదిస్తున్నావు మణి. ఇంకో 10 సార్లు చెప్పి. ఇంకా నా పేరు నాగమణి. మణి. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేదే ఈ ప్రసన్న గారు. ఎప్పుడు ఇంతేనా ఉల్లాసంగా ఉత్సాహంగా? హాయ్ అండి. మీరు కూడా బాలీవుడ్ వదిలేసి టాలీవుడ్కి వచ్చారా? ఇంత అందంగా ఉండడం క్రైమ్ అండి బాబు. అసలు
డ్రెస్సే కాదు మన ఇద్దరికి మ్యాచ్ అయింది. డేట్ ఆఫ్ మంత్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ ఇయర్. ఇయర్ చెప్పను. 19th సెప్టెంబర్. 19 సెప్టెంబర్. ఎస్. సెప్టెంబర్ 1920లో పుట్టిన వాళ్ళు జీవితంలో వెళ్తారంట. డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయింది. షర్ట్ ఒక్కసారి మీరు చేయి చాపండి. ఏం కాదండి, చెయ్యి జిడ్డు జిడ్డుగా ఉంది, ఏందో చూస్తాను. ఏమో. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే సార్. నేను మనసులో మాట ఒకటి చెప్పాలనుకుంటా. చెప్పండి సార్. మీ పాపిడి బిల్లు ఉల్టాయి. మీ పేరండి? నా పేరు కళ్యాణి. కళ్యాణి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీకోసం కలవరిస్తుంది మా పాప. రవి మామ. రవి మామ దగ్గరకు వచ్చిన ఎవడరా నువ్వు అన్నాడు చూస్తే. ఏం పేరు పాప పేరు? నేహాన్షి. నేహాన్షి. ఫాస్ట్, ఎవరు రన్నింగ్ ఫాస్ట్ చేస్తారు? రెడీ. అయ్యో, నేను ఒక భూషణ్లా కనబడుతున్నా. మీరు కూడా రండి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మేడం మీ పేరు? నా దారి రహదారి. నా పేరు రజని. ఆ రహదారి తప్ప అటు ఇటు వేరే దారిలో వెళ్ళరు మీరు? ఒకటే దారికి వెళ్తారు. ఓకే. ముక్కు పడక పెట్టుకొని అమ్మవారిలాగా కనబడుతున్నారండి నాకైతే. చెప్పండి మీ పేరు? లక్ష్మిలాగా నేను ఉన్నానా చెప్పారా కన్నా? చెప్పారు నా. ఇప్పుడే అన్నాను అమ్మవారిలాగా ఉన్నారని. నా పేరే లక్ష్మి. పేరే లక్ష్మి గారు. ఏం చేస్తారు లక్ష్మి గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎనీవేస్, ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా. సో 4 రింగులు, 4 బాల్. ఇటువైపు 4, ఇటువైపు 4 ఉన్నారు. నేను హెడ్స్, షోల్డర్, నీస్ అండ్ టోస్ ఆ గేమ్ ఆడతా. కన్ఫ్యూజ్ అవ్వకుండా చేసి బాల్ అని వెంటనే మీరు వచ్చి బాల్ లాక్కోవాలి. 4 బాల్స్ ఇక్కడ. ఎవరైతే ఎక్కువ బాల్స్ తీసుకుంటారో ఆ టీమ్ నే ప్రశ్న అడుగుతా. ఆన్సర్ చెప్తే పాయింట్ వస్తుంది. గాట్ ఇట్? స్టార్ట్. హెడ్స్, టోస్, నీస్, షోల్డర్, నీస్, టోస్, టోస్, షోల్డర్, హెడ్స్, టోస్, నీస్, బాల్. ఎన్నిక్కడ? 1, 2 and 3. వెరీ గుడ్. అందం అనే పదంతో వచ్చే ఏవైనా తెలుగు పాటలు? అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే సట్టురేకు కూడా స్వర్ణమేలే. అందమా అందమా అందమంటే అందమా, చేరమా చేరమా చేరనంటే ఆయమా, అందాల ఆట బొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ, అట్లాగా చూడకమ్మ కందిపోతుంది కన్నెజమ్మ. ఇంకా 2. అందం అమ్మాయి అయితే నీలా ఉంది అన్నట్టుంది. వెరీ గుడ్. అందమైన భామలు లేత మెరుపు తీగలు, అందమైన భామలు లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. గుంటూరు నడి బొడ్డున గుంటూరు లేడీస్ ని వీళ్ళందరూ ఇట్లా అంటుంటే ఫెయిల్యూర్ ఇస్ ఆఫ్టర్ సక్సెస్. అంతే అంటవా?
సెకండ్ పాయింట్ కోసం షోల్డర్స్, టోస్, నీస్, షోల్డర్, హెడ్స్, టోస్, హెడ్స్, టోస్, హెడ్స్, టోస్, బాల్. అయ్యో 3-1. అయ్యా ఇప్పుడు చెప్పు సక్సెస్ ఫెయిల్యూర్ ఏదో చెప్తున్నావు కదా. మళ్ళీ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా. జగపతి బాబు గారు హీరోగా నటించిన సినిమాల నుంచి ఏవైనా 4 పాటలు. మావి చిగురు తినిచి నీకు శుభం మేడు కొలిపెను ఒకటైంది. ఎదురింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, పక్కింటి పిండి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు, టీవీ కొనుక్కున్నారు. ఈ పాట పాడమంటే లేడీస్ లో తెలియని ఉత్సాహం. మూడోది చిలక ఏ తోడు లేక ఎటేవమ్మ ఒంటరి నడక, తెలిసి అడుగేసినావు ఎడరండి ఆశల నడక. శ్రీ శివ్ వా టైమ్ అప్. వాళ్ళు పాడినే కాకుండా మీరేమన్నా సపరేట్ గా 3 బార్లు ఇచ్చేస్తాం. 4 అడిగినా వీళ్ళు ఒక్కడు కూడా వాడలే. వీళ్ళ ఛాన్స్ వచ్చినప్పుడు మీరు 3 బారాడు కాబట్టి పాయింట్. మొత్తానికి 2 పాయింట్లు అక్కడ వాయే. ఇంకో పాయింట్ వచ్చినా ఏం చేసేది లేదాయే. కాబట్టి రౌండ్ విన్నర్స్ కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ 4000 రూపాయలు. గుంటూరులో సెకండ్ రౌండ్. గుంటూరు అంటే స్పెషల్ టాలెంట్ అంటే కాబట్టి ఇక్కడ టాలెంట్ లేడీస్ చాలా మంది ఉన్నారు. కొంతమంది టాలెంట్ వంటల్లో చూపెడతారు, కొంతమంది టాలెంట్ స్టేజ్ మీద చూపెడతారు, కొంతమంది టాలెంట్ మొగుడిని సాగుకొట్టడంలో చూపెడతారు, కొంతమంది టాలెంట్ క్యాష్ ప్రైజ్ గెలుచుకోవడంలో చూపెడతారు. డైలాగ్ చెప్తారా, పాట పాడతారా, డాన్స్ చేస్తారా, కవిత చెప్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. మీరు పర్ఫామ్ చేసిన తర్వాత ఇక్కడున్న ఆడియన్స్ ఓటు వేస్తే మీరు లక్కీ బోర్డ్ ఆడొచ్చు. లక్కీ బోర్డ్ లో డబ్బులు గెలుచుకోవచ్చు. సో ఫస్ట్ స్పెషల్ టాలెంట్ అనుకున్న వాళ్ళు ముందుకు రండి. మేడం మీ పేరు? నా పేరు మై నేమ్ ఇస్ జయశ్రీ. నా పేరు మై నేమ్ ఇస్ జయశ్రీ. ఎంత కన్ఫ్యూజన్ ఉన్నారో అర్థం అవుతుంది. స్పెషల్ టాలెంట్ హౌస్ వైఫ్. డైలాగ్స్. స్పెషల్ టాలెంట్ డైలాగ్స్ చెప్తారా? ఏదో ఒక డైలాగ్ అలా వదలండి. ఆచార్య దేవా ఏమంటివి ఈ జాతి నిపమున సూత సుతునికి ఎందుకు అర్హత లేనందువా? ఎంత మాట. ఇది శాస్త్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. మధ్యలో ఈ బండి ఇంజన్ సౌండ్ ఎందుకు వస్తుందా? అయిపోయిందా? ఇంకేమైనా స్పెషల్ డైలాగ్ ఇంకేమైనా? ఇది ఒకటే నేర్చుకున్నారా? ఓకే. మేడం వచ్చిన డైలాగు కొంచెం అటు ఇటు తడబట్టినప్పుడల్లా అందమైన నవ్వు విసిరేసింది. ఈ మేడం పర్ఫార్మెన్స్ సూపర్ అనంటే ఇలా పెట్టండి, నో అనంటే ఇలా పెట్టండి. 2, 1 డిసిషన్. ఓహో మిక్స్డ్ వచ్చినాయి. కొంతమంది నో అన్నారు, కొంతమంది ఎస్ అన్నారు. కాబట్టి తీసుకెళ్ళంటారా లక్కీ బోర్డ్. సింగిల్ బాల్ 2000 టార్గెట్ చేయి. 20 సెకండ్లో ఎక్కడ అవుతే అంత డబ్బుని. 3, 2, 1 గో. ఏం చేద్దామని అది వెళ్ళిపోతే రాదని చెప్పాను కదా. ఇప్పుడు ఇలాంటి నవ్వాలి. కాబట్టి వచ్చిన అవకాశం అలా పాయే. బట్ ఇట్స్ ఓకే. బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టాలెంట్ మీ పేరు? పావని అండి. పావని గారు స్పెషల్ టాలెంట్ డాన్స్. ఓకే. కెన్ వి హావ్ సమ్ మ్యూజిక్ ప్లీజ్? బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూసాడే రాధను చూసాడే, ఫ్రూటులని గోపాలుడే, సూటు వేసే భూపాలుడే, మీసం వచ్చిన పాలుడే, మాట వెంట పడిపోవుడే,
సూపర్. జాగ్రత్తగా ఆడండి. 3, 2, 1 గో. టైమ్ ఇస్ 500 రూపాయలు. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. నెక్స్ట్ పేషెంట్. నాన్న వాట్స్ యువర్ నేమ్? దేదీప్య. ఏం చేస్తున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏంటి సింగింగ్ నేర్చుకున్నావా? సంగీతం నేర్చుకుంటున్నా. ప్రెసెంట్ ఇన్స్ట్రుమెంట్ వైలిన్ నేర్చుకుంటున్నాను, వోకల్స్ నేర్చుకుంటున్నాను. మేడం మీ పేరు? నా పేరు ధనలక్ష్మి అండి. ధనలక్ష్మి గారు సింగింగ్ నేర్చుకున్నారా? నో జస్ట్ సరదాగా. వెరీ గుడ్. నాన్న ఫస్ట్ నీకు వచ్చిన పాట వాట్ డు యు వాంట్ టు పర్ఫార్మ్? పాడి. వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నా వాడు. వీడు ముండోడు అని ఊరు వాడ ఎన్నెన్ని అన్న మహారాజు నాకు నా వాడు. ఓ మాట పెలుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్న వాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా. సుసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే మారవి. వెరీ గుడ్ నాన్న, లవ్లీ. మీ బెస్ట్ సాంగ్? గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే మాయ చేసి ఆ మాయే ప్రేమాయే. ఎంత గాయమైనా గాని నీమేనికేమి కాదు పువ్వు సోకి నీ సోకు కందేనే. వెలికి రాని వెర్రి ప్రేమ కనేటి ధారలోన కరిగిపోయనే. నాదు సోకమోపలేక నీమేని బాధపడితే తాళనన్నదే. మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది. వెరీ గుడ్. ఇంకా ఇద్దరు అద్భుతమైన సింగర్స్ కి మళ్ళీ ఇన్న అవుట్ అని పెడితే అపచారం. సో ఇద్దరితో ఆడేద్దాం. ముందుకు రండమ్మా. ఆల్ ది వెరీ బెస్ట్. ఒకటే ఛాన్స్ ఉంటది. సరే ఒకటే బాల్. ₹500. కంగ్రాచులేషన్. ఆ కుర్చీని మార్చబెట్టి సింగిలా? రెండొద్దా? ఒకటి చాలా? నేను రెండు ఇచ్చిన, నువ్వు ఒకటి చాలన్నావు, ఒకటి పంపించేసినావు. చెల్లి కోసం ఇంకొక ఛాన్స్. చెల్లి తర్వాత వచ్చింది. ఫస్ట్ అయితే నేను రెండు ఇచ్చినా కదా నీకు. మరి నువ్వు ఒక్కటి చాలని ఎందుకు చెప్పినావు? అది కట్ల పోతుందా? బట్ యా సంగీతం నేర్చుకుంటున్నావు కాబట్టి ఐ విల్ నాట్ డిసప్పాయింట్ యూ యాజ్ ఎ బ్రదర్. ₹500. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. గేమ్ సెటప్ కూడా రెడీగా ఉంది. మీ టీం పేరు ఏమైనా అనుకున్నారా? బో క్వీన్సే. మీరమ్మా? రౌడీసా? నాకు ఈవిని చూస్తే అదే అనిపించింది. రౌడీస్ దా క్వీన్స్ దా చూద్దాం. ముగ్గురు రిబ్బన్స్ కట్టుకొని హోల్డర్స్ ని పట్టుకుని ఉన్నారు కదా. కార్నర్ కి మనం తలకు పెట్టుకునే రిబ్బన్ ఉన్నది. ఓకే, దాన్ని కట్టారు. అది ఇట్లా గుంజితే సాగిపోద్ది అనమాట. ఈ కోన్స్ మధ్యలో ఫిక్స్ చేసి ఇంకో చెయ్యి వాడకుండా ఒకటే చెయ్యి వాడుకుంటూ ఆ టేబుల్ మీద పెట్టేసి రావాలి. ఎవరైతే ఎక్కువ నిలబెడతారో వాళ్ళ విన్నర్. 3, 2, 1 గో. थोड़ा सा
అది పెడితే కౌంట్ చేస్తా. Alright, so 1 minute లో వెరీ వెల్ ప్లేడ్. 4 పెట్టారు. నాట్ బ్యాడ్, వెరీ గుడ్ స్కోర్. అర్థమైంది కదా మీకు గేమ్. వాళ్ళు క్వీన్స్ లాగానే ఆడారు, ఇప్పుడు మీరు రౌడీస్ లాగా ఆడారు. 3, 2, 1 గో. చూపుతోనే చంపాలా. 5, 4, 3, 2, 1. మొత్తానికి 5 మీ టార్గెట్ ఉండే, 2 పెట్టారు. అది కూడా లాస్ట్ నాకు ప్రాణం పోతుంది అంటారు. కాబట్టి అద్భుతంగా ఆడారు. రౌండ్ విన్నర్. Hard luck, congratulations, no problem. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అట్లా దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు